దాని ఏం పేరు? కృష్ణయ్య. కృష్ణయ్య గారు ఎక్కడి నుంచి? ఇక్కడే ఎరపాలి. ఇక్కడే ఏం చేస్తూ ఉంటారు? మేము వ్యవసాయం పని. వ్యవసాయం పని. మరి చంద్రబాబు నాయుడు గారు అంత బాగా చేస్తారు కదా, అది ఒక్కటి ఎలా మిస్ అయ్యారు అప్పుడు? దాని వల్లే కదా, అంటే చట్టపరం చేయలేదు కదా రాజధానిని, అది ఒక్కటి చేసి ఉంటే బాగుండేది కదా, అది ఎలా మిస్ అయ్యారు? అలా మిస్ అవ్వడం వల్లే జగన్ 3 రాజధానులు అని చెప్పి అన్నారు. అంటే ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కడుతున్నామండి, మనం ఈ ప్లాట్లో బిల్డింగ్ కడుతున్నాం. ఆ ప్లాన్ వేసుకొని చేసేతలకి మనం ఏం చేస్తాం, పక్కన ఒక పాక వేసుకొని రేకుల చెట్టు వేసుకొని సిమెంట్ గట్లయి దాంట్లో వేసుకుంటాం తడవకుండా. ఆయన ఆ టైపుగా అన్నాడు, తాత్కాలిక రాజధాని అని అన్నాడు. అనేదానికి అది వంక పట్టుకొని జగన్ గారు 3 రాజధానులు ప్రకటించాడు. ఇదే రాజధాని అని అప్పుడు చంద్రబాబు చెప్పించి కనుక మోడీ గారి చేత ఆమోద ముద్దలేసినడితే ఇక ఎవరు ఖరీదానికి వీలు ఉండేది కాదు. ఏదో నాకు తెలిసి చెబుతున్నా, నేను ఒక పార్టీ గురించి నేను మాట్లాడినా, ఒక పార్టీ గురించి మాట్లాడినా. అది మరి ఇక రాజధాని రైతులు చేసినటువంటి త్యాగాలు అని చెప్పి చాలా మంది ఇప్పుడు కూటమి ప్రభుత్వ నాయకులు వీళ్ళందరూ కూడా ఎక్కువగా చెప్పుకొచ్చారు గత 5 ఏళ్ల నుంచి. కానీ వైసీపీ వాళ్ళేమో ఈ మొత్తం కూడా ఫేక్ డ్రామాలు లేకపోతే పెయిడ్ ఆర్టిస్టులు అని చెప్పన్నారు. నిజంగానే ఉద్యమం జరిగిందంటారా? జరిగింది. మరి పొలాలు ఇచ్చిన వాళ్ళు ఆయన 3 రాజధానులు అంటే మరి ఇక్కడ వాళ్ళు అంతా ఏమైపోతారు, డెవలప్ అవుతుందిగా. చాలా మంది రైతులు అయితే బాగా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు అమరావతి రావడం పట్ల? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడే రాజధాని ఉంటుందని చెప్పి చెప్తున్నారు కదా. కొంచెం రైతులు కొంచెం సంతోషంగానే ఉంది. కాకపోతే మళ్ళీ కొంచెం భూమి తీసుకోవాలంటున్నాడు. దాని గురించి కూడా కొద్ది వ్యతిరేకత ఉందా దానికి, భూమి తీసుకోవడం పట్ల? అంటే వ్యతిరేక కాదు, రైతులు అంటే మనకైతే ఫుల్గా తెలియదు. ఈ రాజధాని లోపల రైతులు చంద్రబాబు దగ్గరికి వెళ్ళి అడిగారంట, ఏమంటే మీరు ఇంకా ప్యాకేజీ పెంచాలంటున్నారు, భూమి తీసుకోవాలంటున్నారు, మరి ఇప్పుడు తీసుకున్నదే అట్లాగే ఆగిపోయింది, మరి ఇది ఎప్పుడు డెవలప్ అయ్యింది, మరి అది ఎప్పుడు తీసుకుని డెవలప్ చేస్తారు అని వెళ్ళారు అంటున్నారు. కానీ మనకైతే తెలీదు. అది మా ఊరి నుంచి కూడా వెళ్ళారంట 10-15 మంది నాయకులు తీసుకుని వెళ్ళారంట. మరి మేమైతే పోలేదులే, మనం లేనిపోయింది చెప్పకూడదు, తెలిసింది చేసినట్టు చెప్పాలి. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసి మరి ఆమోద ముద్ర వేసేస్తే రాజధాని ఏడే ఉంటుంది, చట్టపరం చేస్తే మంచిది. అది మోదీ గారు 2015లో ఇచ్చినటువంటి హామీలే అమలు చేయలేదు. మరి ఇప్పుడు ఇచ్చిన హామీలు లేకపోతే ఏదైనా సాయం చేస్తామని చెప్పి అంటున్నారో, ఇది చేస్తారని చెప్పి మీకు నమ్మకం ఉందా? చేయాలిగా. అప్పుడు ఆ రోజు తీసుకున్నారు, ఏటే డెవలప్ చేయాలి. ఆ జగన్ గారు ఏంటంటే 3 సార్లు పెడితే డెవలప్ అవుతుంది అని అంటున్నాడు ఆయన. మరి ఏది న్యాయమని మనం ఏం చెప్తాం? మేము పొలాలు ఇచ్చున్నాం కాబట్టి మాకు మరి ఏడుంటేనే కరెక్ట్గా డెవలప్ అవుద్ది, మేము నష్టపోకుండా ఉంటాం. ఇంకోటండి, ఇప్పుడు ప్రధానంగా చాలా మంది వేరే వాళ్ళు చెప్తే అది ఒకలాగా ఉండిద్ది, కానీ మీరు రాజధాని ప్రాంత రైతు, అక్కడ మీరు భూమి ఇచ్చారు కాబట్టి మీ దగ్గర నుంచి తెలుసుకుందాం అనుకుంటున్నాను. గట్టిగా గంట వర్షం పడితే మునిగిపోతుందని చెప్పి అంటున్నారు. దాని పట్ల ఎలా చెప్తారు? నిజంగా అలా జరుగుతుందా? ఎందుకు జరుగుతుంది అలాగా? హైదరాబాద్ ఉంది, హైదరాబాద్లో వర్షం వస్తే మునిగిపోతున్నాయిగా. హైదరాబాద్ అంటే అది వేరు, ఇది స్టార్టింగ్ లోనే ఉంది కదా, అలాంటి చోట ఎందుకు పెట్టడం అని చెప్పి అంటున్నారు. ఏ స్టార్టింగ్ లో ఉన్నా ఇప్పుడు హైదరాబాద్ సంగతి ఒక మాట చెప్తాను. హైదరాబాద్లో ఇప్పుడు నీళ్ళు వెళ్తాయి రోడ్ల మీదకి, కింద పొలూరులో కూడా వెళ్తున్నాయి. అవి పల్లం ప్రాంతాల్లో డెవలప్ చేశారు కాబట్టి ఈ మెరక నీళ్ళన్నీ ముందు అడ్డుపోయినాకే అక్కడి నుంచి వెళ్తాయి కిందకి. వాళ్ళకి 2 గంటలు, ఒక రోజు 2 రోజులు ఉండాల్సిందే ఆ నీళ్ళు. ఇప్పుడు మాకు కూడా మరి అంటే నేను ఇంకో రకంగా ఎదురెందుకు చెప్పడం కాదు, నేను నుంచి చూస్తే అది కనీసం 15 అడుగులు తేడా ఉంటుంది. ఆ 15 అడుగులు లైట్ కడతారు, అపార్ట్మెంట్లు కట్టుకొని చిన్న చిన్న బిల్డింగ్లు కట్టుకొని. డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తే సరిపోద్ది అంటారు. సరిపోయింది. చేసినా కూడా డ్రైనేజ్ లాగం ఎంపడగానే రోడ్ల మీద పడతాయి నీళ్లు. పడితే మళ్ళీ చంద్రబాబు గారు మళ్ళీ ఆ నీళ్ళని డ్రైనేజ్ నీళ్ళు కృష్ణకు తోడిపోయటం అది చేయాలి. ఒకరోజు ఇబ్బందే, వర్షం గట్టిగా పడితే రోడ్లు మునిగిపోతాయి. అది ఎక్కడైనా ఉండేది, పల్లం ప్రాంతాల్లో ఎక్కడైనా కొత్తగా కట్టేట్లోకి వెళ్తాయి నీళ్లు. ఇంత మెరగ పెట్టలేరుగా, ఇది కొండ ఏరియా కాబట్టి ఆ రోడ్డు దాకా కింద ఇంకో రోడ్డు ఉంది, అది ఆ బిల్డింగ్లో అమ్మటం, ఆ రోడ్డు దాకా ఇది మెరక, ఈ నీళ్ళు మొత్తం అటే పోతాయి. ఏదో పొలాలు కాబట్టి పోయి 2 రోజులు దిగిపోయాయి. అవి రోడ్ల మీదకి వెళ్తాయి నీళ్లు. దాన్ని అయితే మనం పరిష్కరించవచ్చు కదా, చేసుకోవచ్చు. దానికి కొంచెం హైట్ పెట్టేసి కట్టుకుంటే రోడ్ల మీద నీళ్లు చంద్రబాబు అక్కడ మోటార్లు పెట్టాడు, ఆ మోటార్తో లాగిచ్చేస్తాడు, ఇబ్బంది ఏమి ఉండదు, అంతగా ముప్పే ఉండదు. ఇప్పుడు హైదరాబాద్ అంటే చుట్టూ కొండలు కాబట్టి నీళ్ళన్నీ అక్కడికి వస్తాయి, మనకు అటు రావు. ఒక పక్క నీళ్ళు వెళ్తాయి, అటు ఏమైనా పైనుంచి వచ్చినా కూడా కనీసం ఒక రోజులో 10 గంటలు 20 గంటల లోపల లాగిచ్చేస్తాడు శుభ్రంగా, అంత ఇబ్బంది ఏమి ఉండదు. అంటే ఇలా నీళ్ళు వచ్చి ఇలా ఆవడం ఈ మొత్తం చూసి కూడా పెట్టుబడులు రాకపోవచ్చేమో అని చెప్పి కొంతమంది అంటున్నారు. అలా ఏం జరిగిద్ది అంటారా? పడుతున్నారు, అది ఫస్ట్ నుంచి డౌట్ పడుతున్నారు.
అట్లాగే ఉంచట్లే, చేసేస్తాడు, మార్పు చేస్తాడు, దాన్ని కూడా సాల్వ్ చేసేస్తారు. చేస్తాడు. మొత్తంగా ఈ 11 నెలల కాలంలో అమరావతిలో పురోగతి కనిపించిందా లేదా? పనులు చేస్తున్నాడు అయ్యా. పనులు అయితే జరుగుతున్నాయి. అంటే ఇప్పుడు 5 సంవత్సరాల్లో ఈ వరదలు వచ్చి పాడొచ్చి నీళ్లు సైడ్ కాలం డ్రైనేజీలు కట్టాడు. కట్టినాక ఇంత 4 అడుగులు ఎత్తున రాడ్డు వదిలిపెట్టాడు. మళ్ళీ ఇంకా హైట్ కట్టుకోవటానికి, దాని మీద అండర్ గ్రౌండ్ కట్టడానికి ఆ సులు అంతా కోసుకెళ్ళిపోయారు. వరదల నీళ్ళు వచ్చి అండర్ గ్రౌండ్ బూడిపోయి అదంతా ఇప్పుడు క్లీన్ చేయాలి. ఆ రోడ్లు అప్పుడు చెట్లు మొలిచినాయి, చెట్లు గిట్లంతా క్లీన్ చేస్తున్నాడు. ఆ లోన బట్టి అండర్ గ్రౌండ్లో పెట్టిన బట్టి అంతా తీయాలి. ఇప్పుడు ఆయనకి చాలా పని ఉంది అది చేయాలంటే. ముందు ఆ రోడ్లు క్లీన్ చేసి కొత్త రోడ్లు వేసేసి మాకు ప్లాట్లు వేసి రాళ్ళని మళ్ళీ సర్వే చేసి ఎక్కడెక్కడ బాతేసి మా ప్లాట్లు మాకు ఇస్తే కొంతవరకు క్లియర్ అయిపోద్ది. ఇంకోటి, ఇప్పుడు 2014 నుంచి 19 కాలంలో అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ల్యాండ్ పూలింగ్ మొత్తం కూడా రైతులకి ఇష్టంగానే జరిగిందా లేకపోతే అయిష్టంగా జరిగిందా? అప్పుడు స్టార్టింగ్లో ఇంత పొలం అని చెప్పేసి ప్రకటించి తీసుకుంటాను, పలానా తారీఖుల్లో నాకు అప్పచెప్పాలి అన్నాడు. అన్నప్పుడు ఆ గ్యాప్లో జనం కొంత అడ్డం తిరిగారు. ఎందుకు తిరిగారు? పొలాలు పంటలు పండే పొలాల్లో మేము ఇయ్యం అది ఇది అని చెప్పేసి తిరిగారు. లాస్ట్లోకి ప్యాకేజీ ఇంత ఇస్తాం అది ఇది అని చెప్పి ఏదో రకంగా ఎట్లా కానీ ఇప్పుడు 1 నెల 2 నెలలు బాధపడ్డారు. లాస్ట్లో ఇచ్చేసారు ఆయన పెట్టిన గడువుకి. ప్లాట్లు ఇచ్చాడు. ప్లాట్లు కూడా ఇప్పుడు మొన్నటిదాకా చంద్రబాబు వచ్చినా మొన్న ఈ ట్రిప్లో వచ్చినా కూడా 50,000 జరిగింది గజం. 50,000. అంతకుముందు 15,000 20,000 జరిగింది జగన్ హయాంలో. చంద్రబాబు వచ్చినాక 50,000కి వెళ్ళింది. 15,000-20,000 ఎక్కడ, 50,000 ఎక్కడ, 30,000 డిఫరెన్స్ వచ్చింది. ఓకే సార్, వచ్చింది, సంతోషపడ్డారు జనం. మళ్ళీ ఇప్పుడు ఈ ప్యాకేజీ అనేది మళ్ళీ ఇప్పుడు పొలం ఎక్స్ట్రా తీసుకుంటా ఉంటున్నాడుగా అనేది కొద్దిగా ఆగారు కొనేవాళ్ళు. అదంతా తీసుకొని ఇదంతా ఎప్పుడు డెవలప్ చేస్తాడు ఏంటని ఆగారు. ఇంకంతే, అంతకంటే నేను చెప్పేది ఏం లేదు. చంద్రబాబు రావడం కరెక్ట్. మాకు పొలాలు ఇచ్చి ఉన్నాం కాబట్టి మాకు రేట్లు పెరుగుతాయి. 30 సెంటు మరి 10 ఎకరాలు ఉన్నారు, వాళ్ళు నిలబడతారు. కొత్త లేట్ అయినా తట్టుకోగలుగుతారు వాళ్ళు. కొంత అమ్ముకున్నా కొంత ఉంటుంది వాళ్ళకి. మాకు 1.5 ఎకరం 2 ఎకరాలు ఎకరం వాళ్ళు అసలు అమ్ముకున్నారు ముందుగానే. అమ్మేసుకొని ఇక ఇల్లు కట్టుకొని ఏడో వినకుండా మాచర్లకి వెళ్ళి పోయి పొలం కొన్నారు. వాళ్ళ కవులు వాళ్ళు అది వాళ్ళ దరిద్రం. అది వాళ్ళు అమ్ముకొని పోయారు. ఉంచుకొని ఉంటే వీళ్ళు 50,000కి అమ్ముకునేవాళ్ళు. ఆయన 15,000 20,000కి అమ్ముకున్నారు గజం. దానికి ఎవరేం చేస్తారు? చంద్రబాబు అది ఎవరేం చేయలేదు. ఓకే అండి, ఇప్పుడు ఫైనల్గా కూటమి ప్రభుత్వ పరిపాలన ఈ 11 నెలల కాలంలో ఎలా ఉంది? గతంలో ఉన్న పరిపాలనతో పోల్చుకుంటే మన మార్పులు కనపడ్డాయా? అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు? హర్షిస్తున్నారా లేదా? చంద్రబాబు ఫస్ట్లో కూడా బాగానే చేశాడు, మధ్యలో ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఈ ముగ్గురు కలిసి చేశారు. రాజధాని ఇది కాదు నేను అడిగేది. పరిపాలన ఎలా ఉంది రాష్ట్రం మొత్తం మీద? ప్రజలకి ఆమోదయోగ్యంగానే ఉందా లేదా? అంటే ఇప్పుడు చంద్రబాబు ఫస్ట్ నుంచి పాత పథకాలన్నీ ఎత్తానే ఉన్నాడు రాష్ట్రానికి. ఈయన కొత్తగా మళ్ళీ కొద్దిగా చెప్పాడుగా, అవి ఇంకా అమలుకి రాలేదని అనుకుంటున్నారు అంతే. అమలుకి రాలేదంటే బడ్జెట్ ఎక్కువైపోయింది. అంటే పథకాల వల్లే కొద్దిగా ఉంది, ఆ పథకాలు కూడా చేసేస్తే బాగుంటుంది అంటారు. బాగుంటుంది అంటే ఆయన ఈమెను ఆయన మనం గట్టిగా అనలేము. ఏడ తెచ్చిస్తారు, ఇస్తాడు నిదానంగా. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అమరావతి రాజధాని గురించి మీకు ఐడియా ఉందండి? అంటే ఏముంది, అప్పుడు ఫస్ట్లో పొలం తీసుకున్నప్పుడు పొలం ఇచ్చారా మీరు? ఎకరం తలా ఉండట్టుకి ఇచ్చారు. నాకు 1.5 ఎకరం ఉంటే ఇచ్చాను. ఎకరన్నర మీరు ఇచ్చారు కదా, గవర్నమెంట్ వాళ్ళు ఏమేమి ఇచ్చారు మీకు? ఏముంది, ఇప్పుడు స్టార్టింగ్లో 50,000 ఇచ్చాడు ఎకరానికి కౌలు. సంవత్సరానికి ఒకసారా? సంవత్సరానికి ఒకసారి 5,000 పెంచుకుంటూ వచ్చాడు. లాస్ట్ 95,000 ఇచ్చాడు. అయితే మధ్యలో మళ్ళీ జగన్ వచ్చాడు, అభివృద్ధి ఆపేసాడు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత మళ్ళీ అభివృద్ధి చేద్దామని పనులు మొదలు పెట్టాడు. జగన్ హయాంలో మరి మీకు అది ఇచ్చారా? ఆ భత్యం ఇచ్చారా? ఇచ్చాడు. ఎంత ఇచ్చారు? ఆ ప్యాకేజీ చంద్రబాబు అన్నట్టు ప్రకారం ఇచ్చుకుంటూ వచ్చాడు. అంటే ఎంత? ఫస్ట్ 50,000, తర్వాత 55, 60, 65, సంవత్సరానికి 5,000 పెంచుకుంటూ వచ్చాడు. ఆ జగన్ కూడా 3 సంవత్సరాలు ఇచ్చాడు. లాస్ట్ 2 సంవత్సరాలు ఇలా బ్యాలెన్స్ ఆపేసాడు. చంద్రబాబు వచ్చినాక ఇచ్చేసాడు. 2 సంవత్సరాలు ఇచ్చాడు. మీరు 1.5 ఎకరం రాజధానికి ఇచ్చిన తర్వాత మీకు ఏమేమి ఇచ్చారు? ఒక ఫ్లాట్ ఇచ్చారని చెప్పి అంటున్నారు, పూర్తిగా చెప్తారా ఏమేమి ఇచ్చారో? ఫ్లాట్ ఇచ్చాడమ్మా, ఎకరానికి 30 సెంట్లు, ఒక 1 గజాల ఫ్లాట్ ఒకటి, 14,50. తగ్గిన వాళ్ళకేమో నాకు కొంచెం తగ్గింది లేవు, 1,420. క్యాష్ ఏమి ఇవ్వలేదా మీకు? ఇంకా క్యాష్ లేదు, ఇక కౌలు ఆ ఫ్లాట్ ఇచ్చాడు. అది మళ్ళీ రాజధాని అయిన తర్వాత డెవలప్మెంట్ చేసిన ల్యాండ్ ఏమైనా ఇస్తారా? ఇంకా లేదా? ఇంకా అంతే. ఫస్ట్ ఇచ్చి సెటిల్మెంట్ చేసేసారు. సెటిల్మెంట్ చేసాడు. ఫస్ట్ ఇచ్చింది కౌలు పెంచుకుంటూ వచ్చాడు. 10 ఏళ్ళు అయిపోయింది.
మళ్ళీ చంద్రబాబు వచ్చినాక మళ్ళీ 5 సంవత్సరాలు ఇస్తాను మీకు, పోయిన 5 సంవత్సరాలు డెవలప్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ 5 ఏళ్ళు ఇస్తాను అన్నాడు. లాస్ట్లో ఇచ్చిన 95 ఏళ్ళు 5 సంవత్సరాలు ఇస్తాను అన్నాడు. ఓకే, అయితే ఇప్పుడు అమరావతి రాజధాని అనేది వేగవంతం చేస్తున్నారు ప్రాసెస్ మొత్తం అని చెప్పి వినిపిస్తుంది. నిజంగా జరుగుతుంది అలాగా? పనులు చేస్తున్నాడు. మోదీ గారు వచ్చి మొన్న శంకుస్థాపన చేశారు, ఎలా అనిపిస్తుంది మీకు? శంకుస్థాపన చేశాడు. మరి ఆయన చెప్పిన మీటింగ్ అయితే మనకు అంత పెద్దగా అర్థం కాదు. హిందీలో మాట్లాడతారు, తెలుగులో కూడా చెప్పారులే, తెలుగులో కూడా చెప్పాడు. ఓకే, చేస్తానన్నాడు. చంద్రబాబు చెప్పిన మాటలు అయితే ఏడే డెవలప్ చేస్తాను, పనులు చేస్తున్నానని ఇప్పుడు మొదలు పెట్టాడు పనులు. రోడ్లు అంతకుముందు ఆగిపోయిన రోడ్లు మళ్ళీ శుభ్రంగా క్లీన్ చేసి ఆ జాయింట్లో అక్కడ కొంతమంది రైతులు ఈగిపోతే ఆ జాయింట్లో ఆపేశాడు రోడ్లు. ఇప్పుడు ఆ పనులకు కానీ ఒక వాగు పనులు చేస్తున్నాడు, పనులు మొదలుపెట్టాడు. కాకపోతే అంత తొందరగా ఏడవుతాయి పనులు ఇప్పుడే. మరి 3 ఏళ్లలో అయిపోయింది, 600 అయినా చేసేస్తాం 3 ఏళ్లలో అంటున్నారు కదా, 3 ఏళ్లలో అయిద్దా? 3 సంవత్సరాల్లో అవదు. ఈ మెయిన్ రోడ్లు కానీ పెద్ద పెద్ద రోడ్లు కానీ టచ్ చేస్తాడు. మళ్ళీ ప్లాట్లు రాళ్ళు అన్నీ చెరిగిపోయినాయి, కంప పెరిగి ఆ కంప అంతా పీకిచ్చాడు. మళ్ళీ ఆ రాళ్ళు మళ్ళీ సర్వే చేసి మళ్ళీ రాళ్ళు బాతాలి, అవి బాతి ఈయన అయ్యాలా చేస్తాడు. చేయడం చేస్తారులే కానీ టైం పట్టిద్ది అంటారా? టైం పట్టుద్ది. అంటే పెద్దనా మనం రాజధానికి కావాల్సినటువంటి రూపాయి పెట్టుబడి అయినా ప్రతిదీ మన జేబులో నుంచి ఏం పెట్టాలి, రాష్ట్రం జేబు నుంచి. ఒకరు తీసుకొస్తే కేంద్రం దగ్గర నుంచి, లేకపోతే ప్రపంచ బ్యాంకుల నుంచి అప్పుగా తీసుకొస్తున్నాం. ఇంకా రైతులు కొంతమందికి ఇవ్వాల్సినవి ఉన్నాయి. ఈ మొత్తం అసలు రాజధాని కంప్లీట్ అయితే సెటిల్మెంట్ చేయగలమా మనం? ఈ అప్పులు మొత్తం తీర్చగలమా అమరావతి పైన? అప్పులు అంటే ఎట్లా, మనం ఏ రకంగా తీరుతాం? అంటే మన దగ్గర ఇక్కడ భూమి ఉంది కదా, ఆ భూమి అమ్మేసి చెల్లిస్తామని చెప్పి అంటున్నారు. ఆ భూమి అమ్మి చెల్లిస్తాను అంటున్నాడు. ఆ భూమి అమ్మి చెల్లించిన దాకా ఇక్కడ డెవలప్ చేయడానికి కొంత అమ్మాడంట మన ఈ మధ్య. ఎకరం 20 కోట్లు అని అంటున్నారు, మరి మనకైతే తెలియదు. పార్టీలకు అమ్మి ఆ డబ్బులు పెట్టి కొంత కేంద్రం ఇచ్చే డబ్బులు పెట్టి బాగు చేస్తాను అంటున్నాడు. 20 కోట్ల లెక్కన అమ్మేమంటున్నాడు. మరి అది 20 కోట్ల నుంచి పాట పెడతాను, వాళ్ళు ఎక్స్ట్రా ఎంత పాడుకుంటే అంతకి ఆ వచ్చిన డబ్బులు పెట్టి కేంద్రం ఇచ్చే డబ్బులు పెట్టి బాగు చేస్తాను అని చెప్తున్నాడు. మొత్తం జరుగుతాయి అంటారా? నిజంగా జరుగుతాయి అంటే మరి జరగాలిగా, జరగకపోతే అమరావతి జరగదు అంటారు. జరగదుగా. మరి ఇచ్చిన రైతులు ఎకరం భూమి ఇస్తే 30 సెంట్ ఇచ్చాడు, మరి జరగకపోతే 30 సెంట్కి ఏమవుతాయి డబ్బులు? మీకు ఇప్పుడు 30 సెంట్లు ఎక్కడ ఇచ్చారు, ఏ ఊర్లో ఇచ్చారు? ఆ ప్లాట్లు మాకు ఐడియా ఉంది. ఎక్కడో తెలుసా? మన ప్లాట్ రేట్ ఎంత ఉందంటారు ఇప్పుడు? అవి 2 కేటాయించాడు. నివాసం ఒకటి, కమర్షియల్లోని వ్యాపారస్తులకి. ఆ కమర్షియల్ భూమి కొంచెం ఎక్కువ రేటు నడుస్తుంది. అది మొన్న 50 దాకా పోయింది. ఇప్పుడు మళ్ళీ మోడీ గారు వచ్చి ఇంకా 40,000 ఎకరం ఎంత తీసుకోవాలంటున్నాడు. మరి ఇదంతా ఎప్పుడు డెవలప్ చేస్తారని కొంత రైతులే అంటున్నారు. ఇక్కడ రైతులే మాదే చేయలేదు, ఇంకా అది తీసుకొని అది ఎప్పుడు చేస్తారో అని అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా భూమి కావాలని చెప్పి అంటున్నారు కదా, తీసుకుంటే మరి మంచిదే అంటారా? అసలు అవసరం ఉందా ఎక్స్ట్రా భూమిది? ఎక్స్ట్రా భూమి మనం ఏం చెబుతాం, ఇప్పుడు తీసుకుంటాడు. ఆ ఎక్స్ట్రా భూమి తీసుకొని అది ఇది డెవలప్ అయ్యేది ఎన్నాళ్ళు పట్టుద్ది? చేస్తే చాలు, దాని తర్వాత చేయొచ్చు అని చెప్పి దాని తర్వాత చేయొచ్చు. కావాలంటే ఏంటంటే ఇప్పుడు విమాన స్టేడియానికి తీసుకోవాలంటున్నాడు. తీసుకున్నా ఆయన చేసిన పనులు అంత తొందరగా అవ్వగా పనులు, ఏ పని అయినా అంత భారీ ఎత్తు మీద తొందరగా అవ్వ పనులు. తీసుకుంటే మంచిది, ఫ్యూచర్లో ఉపయోగపడుద్ది. ఇప్పుడు ఈ రాజధాని ప్రాంతం నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి ఎన్ని కిలోమీటర్లు? గన్నవరానికి 40 ఉంటుంది అనుకుంటా. 40 కిలోమీటర్లు అంటే ఎన్ని గంటల్లో ప్రయాణించవచ్చు ఇక్కడ నుంచి? గంటకి వెళ్ళిపోవచ్చు. మరి గంటకి వెళ్ళిపోయేదానికి మళ్ళీ ఇక్కడ ప్రత్యేకంగా ఇక్కడ ఎయిర్పోర్ట్ ఎందుకు? అంటే ఆ నుంచి రావడం లాంగ్ అవుతుంది, ఇక్కడ దగ్గరలో ఉంటుందని అంటున్నారు. రోడ్లు బాగా అభివృద్ధి చేస్తున్నారు కదా, మళ్ళీ ఇంకెందుకు ప్రత్యేకంగా ఇది కావాల్సింది అవసరం లేదు కదా? గంట రావచ్చు ఇక్కడికి. ఎయిర్పోర్ట్లో దిగితే గంటకి కారు వచ్చేసింది ఇక్కడికి. సరే, మొత్తంగా టోటల్గా ఏమనుకుంటున్నారండి మీరు? నిజంగా కంప్లీట్ అయిద్దా, లేకపోతే ఇఫ్ ఇన్ కేసు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే అమరావతి అనేది ఇలానే ఆగిపోయిద్దా? ఏమనుకుంటున్నారు మీరు? ఏం చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళు 3 పార్టీలు కలిసారు కదా, మోడీ గారు అప్పుడు చేయాలి వాస్తవంగా అయితే. ఆయనకి దీంట్లో భాగం కలిసాడు కాబట్టి వాట. ఇప్పుడు 3 పార్టీలు కలిసారా? 3 పార్టీలు ఓటైనాయి కాబట్టి మోడీ గారికి కూడా బాధ్యత ఉంటుంది. ఇక్కడే ఆమోద ముద్ర వేసేసి రాజధాని ఏడాయని ఇప్పుడు గట్టిగా నిర్ణయించాలి. అంటే మోదీని నమ్మట్లేదండి రాష్ట్ర ప్రజలు, మీరు నమ్ముతున్నారా? మరి నమ్ముతున్నాం, నమ్మట్లేదని ఎలా చెబుతాం? ఇప్పుడు వాస్తవంగా అయితే మరి వాళ్ళు 3 చేయాలి. అదే మోడీ గారు ఎలా కలలేదు అనుకో, కలకపోతే ఇంకో రకంగా ఉండేది. కలిచాడు కాబట్టి
ఆయన భూమి ఎక్కువ తీసుకున్నా ఇక రాజధాని ఎక్కడే పెట్టేసి డెవలప్ చేయాలి. రేపు ఎవరు వచ్చినా కూడా తీర్థానికి హక్కు లేకుండా చేయాలి. అది